ఈరోజు పొద్దున్న 10 గంటల్లో సార్ని పర్మిషన్ కలవడానికి వచ్చిన. నేను ఆరోగ్యం ఎట్లా దీక్ష ఇస్తుంది కదా సార్ 4 రోజుల నుంచి. అక్కడ పర్మిషన్ కానిస్టేబుల్ పర్మిషన్ తీసుకొని అక్కడ సార్తో మాట్లాడుతున్నా. పక్కన ఇంకో కానిస్టేబుల్ ఉన్నాడు నాతో. నాకు తెలియకుండానే ఇంకో కానిస్టేబుల్ వచ్చి ఇట్లా బట్టి నాకు ఇక్కడ గుద్దడం జరిగింది, కొట్టడం జరిగింది. ఈ పళ్ళు మొత్తం ఊడిపోయింది, ఆల్రెడీ మొత్తం బ్లడ్ వచ్చింది. అసలు ఎందుకు కొట్టింది నాకు అర్థమైతే లేదు. ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నా, పక్కన కానిస్టేబుల్ ఉన్నాడు, సార్తో మాట్లాడుతూనే ఉన్నా. సారు కానిస్టేబుల్ ముగ్గురమే ఉన్నాం. ఆయన సడన్గా వచ్చి నన్ను కొట్టడం జరిగింది. అసలు ఎందుకు కొట్టడం నాకు రీజన్ కావాలి. అసలు సార్ ఎందుకు చేస్తుండు నిరాదేస్తారు? 4 రోజుల నుంచి నిరాదేస్తుండు సార్. ఎందుకు చేస్తుండు? ఉద్యోగాలు వస్తాయనే కదా, ఉద్యోగాల సంఖ్యలు పెంచండి. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది మేము మేనిఫెస్టోలో ఏ విధంగా పెట్టామో ఆ విధంగానే జాబ్ క్యాలెండర్, గ్రూప్ 1 పోస్టులు పెంచుతాం, గ్రూప్ 2 పోస్టులు పెంచుతాం, గ్రూప్ 3 పోస్టులు పెంచుతాం. ఏమవుతుంది పెంచడానికి? ఏమవుతుంది? గ్రూప్ 1 పోస్టులు ఒక 700 పెంచండి, గ్రూప్ 2 పోస్టులు ఒక 2000 పెంచండి, గ్రూప్ 3 ఒక 3000 పెంచండి. ముందుగా టెట్ పెట్టి తర్వాత డిఎస్ ఇవ్వండి. వాళ్ళు అడుగుతున్నారు ఏంది, డిమాండ్ ఏంది? మెగా డిఎస్ ఇవ్వండి అని అంటున్నారు. మెగా డిఎస్ పెట్టండి ఒకసారి. 11,000 జాబ్లు ఏమి సరిపోతాయి? ముందుగా టెట్ పెట్టి తర్వాత డిఎస్ పెట్టండి. కానిస్టేబుల్ అది సరైనది కాదు కొట్టడం. అసలు నేను పర్మిషన్ తీసుకుని అక్కడ మాట్లాడుతున్నాను, ఆయన నాకు తెలియకుండానే వచ్చి కొట్టడం జరిగింది. సార్ మీద ప్రేమతో ఒక నిరుద్యోగి సార్ మీద ప్రేమతో వితౌట్ పర్మిషన్ కూడా కాదు, విత్ పర్మిషన్తో సార్ని చూసి పలకరించి వెళ్ళడానికి వచ్చిన ఒక నిరుద్యోగిని ఇట్లా నిర్మానుషంగా మూతి వలిగే విధంగా లోపల పన్ను కూడా ఊడిపోయిందండి. ఈ విధంగా దుర్మార్గంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. లోపలికి ఎవరు కనీసం ఈవెన్ నన్ను కూడా ఒక 10 నిమిషాలు నిలబెట్టించి చూడనీక లోపలికి పంపిస్తున్నారు. ఒక అటెండర్ని కూడా ఉండనియట్లేరు. అసలు ఈ గవర్నమెంట్ ఏమనుకుంటుందో అర్థం కావట్లేదు. ఈ విధంగానే మనుషుల మీద ఈ విధంగానే మీరు పైచాచికంగా ఇట్లా కొట్టడం మీరు చేసుకుంటారండి? ఇదేనా పోలీస్ డిపార్ట్మెంట్? ఈ విధంగానే చేస్తారా? మనుషుల మీద మీరు ట్రీట్మెంట్ ఇలాగానే ఇస్తారా? లోపల ఖైదీలకి ఈ విధంగానే కొడతారా? తను ఏం లేదండి, ముందర కూర్చొని మాట్లాడుతున్నారు. ఎందుకు వచ్చి కొట్టినో అర్థం కావట్లేదు. ఇదే ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదే, ఇలా కొట్టడమే. కొట్టి నిరూపించుకుంటారు వాళ్ళ యొక్క పైచాచికం, ఇట్లా నిరూపించుకుంటారు. ఏం బయట అంతా వాళ్ళు అట్లా ఎలా కొడుతున్నారు అసలుకి వీళ్ళు పిల్లలు? ఇది మనుషుల్లా కనిపించట్లేదా మీకు వీళ్ళు? సార్ ఈరోజు 5వ రోజు కూడా దీక్ష, అసలు సార్ దీక్ష విరమించని అంటున్నారు. మీకోసమే చేస్తున్నారండి. పిల్లలు ఎందుకు ఇలా పోలీసు వాళ్ళు ఇంత పైశాచికంగా ఎందుకు? దేనికి? ఏం చేద్దాం అనుకుంటారు? ఏం చూద్దాం అనుకుంటారు? ఇంకా చెప్పండి, అన్నీ అయిపోయినాయి, లీగల్గా అన్నీ అయిపోయినాయి. ఇల్లీగల్గా కొట్టండి, ఇంకా లాఠీ చార్జులు చేయండి మా మీద, ఇంకా అరెస్టులు చేయండి అయ్యా, లోపల పెట్టండి, అణిచివేయండి. ఇంతకుముందు కూడా అట్లే అణిచివేసారు కదా, మీరు కూడా ఇప్పుడు అణిచివేయండి అందరినీ. ఇదేనా మీ ప్రభుత్వము? మేము తెచ్చుకున్న ప్రభుత్వం ఇదేనా? ఇదే కోరుకుంటున్నారా మీరు? వచ్చిన వాళ్ళంటూ వాళ్ళని బెదిరించి వాళ్ళని ఎలగొడుతున్నారు, లోపలికి అలౌ చేయట్లేరు. అభిమానం కొద్ది వచ్చిన వాళ్ళని కూడా, లీడర్లను కూడా, పెద్ద వాళ్ళని కూడా ఎవరిని కూడా లోపలికి రానియట్లేరు. ఏం చేద్దాం అనుకుంటున్నారు? అశోక్ సార్ని మాకు చెప్పాలి. మీరు ఏమనుకుంటున్నారు? సార్కి ఏమైనా అయ్యిందాక చూద్దాం అనుకుంటున్నారా? అట్లనే చూడండి, ఉంటారంట, ఏం చేస్తారో చెయ్యండి, ఉండండి, అట్లనే నిమ్మకు నీరెత్తినట్టు ఉండండి. గవర్నమెంట్ మేము చేసేది మేము కూడా చేస్తాము. కొట్టడం ఏందండి? నాకు అర్థం కాదు. బాబు పన్ను ఇరిగిపోయింది, ఇంకోళ్ళు రావద్దనా? ఇదేనా? నన్ను కూడా అలౌ చేయట్లేరు. ఈ విధంగా ఉంది గవర్నమెంట్ యొక్క విషయం.